నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి వీడియో తీయాలని అన్నారు. ఏం చేస్తారో చేయండి అంటూ విద్యార్థులపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేని బతుకులు అంటూ వారిని దూషించారు. ఎస్పీ షర్మిల వ్యాఖ్యలపై విద్యార్థులు మండిపడుతూ ఉన్నారు. అలా ఎలా మాట్లాడతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధైర్యం ఉంటే ముందుకు వచ్చి అన్నీ తీస్తారా వీడియోలో చేయండి. ఏం చేస్తారు? అరే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని రాత్రి నుంచి నో ప్రాబ్లం, వీఆర్ రెడీ. వాళ్ళతో ఏంది మాటలు, మీరు సిగ్గులేని బతుకులు రండి. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి వీడియో తీయాలంటూ కూడా అన్నారు. ఏం చేస్తారో చేయండి అంటూ కూడా విద్యార్థులపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేని బతుకులు అంటూ కూడా వారిని దూషించారు. ఆ ఆడియో తాలూకా క్లిప్పింగ్ కూడా మనం ఇప్పుడు విన్నాము. విద్యార్థులు కూడా దానిపై కూడా చాలా వరకు మండిపడిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, అలా ఎలా మాట్లాడతారంటూ కూడా విద్యార్థులు షర్మిలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎస్పీ పైన. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అసలు వివాదం ఏంటి? అసలు ఎస్పీ సిగ్గులేని బతుకులు అంటూ కూడా చాలా దారుణంగా కూడా విద్యార్థులను దూషిస్తూ మాట్లాడారు. అసలు ఏం జరిగింది శ్రీనివాస్? ముందు నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో నిన్న సాయంత్రం నుంచి కూడా విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది. పియూసీ 2వ సంవత్సరం చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని అనారోగ్యంతో హైదరాబాద్ లో నిన్న మృతి చెందగా పూర్తిగా ఆ తేజస్విని మృతికి బాసరా ట్రిపుల్ ఐటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కూడా టీఎస్ఏఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోనైతే విద్యార్థులు నిన్నటి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇంకా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి ఇటు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వద్ద ఉన్నటువంటి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకుండానైతే పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఉదయం వేళ వారందరూ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేట్ వద్దకు వచ్చి ధర్నా చేయడానికి విద్యార్థులందరూ సమాయత్తం కావడంతో కూడా వారందరినీ కూడా క్యాంపస్ లోనే నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా సహనం కోల్పోయి విద్యార్థినీలను దుర్భాషలు ఆడడంతో అయితే విద్యార్థినీలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్ద కూడా ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రులు ఇటువంటి మాటలు తమను అనలేదు. జిల్లా ఎస్పీ అయి ఉండి ఒక మేజర్ స్థానంలో ఉన్నటువంటి ఎస్పీ ఈ రకంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం ఏంటంటే కూడా వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఇటు టీఎస్ఏఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఇటు విద్యార్థులకు సంబంధించి పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తమ ప్రధానమైన 11 డిమాండ్లను కూడా నెరవేర్చాలి. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇటు వైద్య సేవలు పూర్తిగా ఇక్కడ అందే దిశగానైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కూడా చేయాలంటూ వారందరైతే కోరుతా ఉన్నాం. మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క విద్యార్థి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చెప్తూనే ఉన్నారు. కేవలం ఇటు విద్యార్థులు అనారోగ్యం తోటి గనక వైద్య సేవం కోసం వెళ్తే వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు, లేదనుకుంటే గ్లూకోజులు మాత్రమే తమకు పెడుతున్నారు. కానీ పూర్తిగా ఇక్కడ తమకు అనారోగ్యంగా ఉంటే మాత్రం నయమయ్యే పరిస్థితులు లేవు. బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్తున్నామంటూ విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితులు. దాదాపుగా బాసరా ట్రిపుల్ ఐటీలో 9,000 నుంచి 10,000 మంది విద్యార్థులు ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రైమరీ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తా ఉన్నారు. పూర్తిగా వైద్య సదుపాయం అందకపోవడం వల్లనే విద్యార్థిని మృతి చెందిందంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్నారు. తమ డిమాండ్లు సాధన అయ్యేంత వరకు మాత్రం నిరసనలు అయితే విరమించేది లేదంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.